హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం సత్రం అనే కథ చెప్పుకుందాం. పారసీక దేశాన్ని పూర్వం ఒకప్పుడు ఫజల్ మహమ్మద్ అనే ఒక గొప్ప చక్రవర్తి పరిపాలించాడు. అయితే తాను నివసించిన రాజనగరను ఎన్నో లక్షల మొహరీలు ఖర్చు చేసి కట్టించాడు. దేశ దేశాల నుంచి పని వాళ్ళను రప్పించి వాళ్ళ నేర్పంతా ఆ భవన నిర్మాణంలో కనపరచవలసిందని, గొప్ప బహుమతులు ఇస్తానని వాగ్దానం చేసి పని చేయించాడు. చలోరాళ్ళు, రత్నాలు, మణులు, పచ్చలు, గోమేధికాలు, పుష్యరాగాలు, కెంపులు, వజ్రాలు, అవేంటి ఇవేంటి విలువైన రాళ్ళన్నీ విశాల ప్రపంచంలో ఎక్కడెక్కడున్నవి అడిగినంతా వెల ఇచ్చి కొనేసి రప్పించి ఆ నగరు గోడలకి, నేలలకి, సరంబీకి తాపడం చేయమన్నాడు. విత్తం కొద్దీ వైభవం అన్నట్టు ఆ రాజభవనం ఎంతో రమణీయంగా తయారై విదేశాల నుంచి కూడా వచ్చి ఎంతో మంది జనం చూసి మెచ్చుకునేవాళ్ళు. వాళ్ళు మెచ్చుకుపోతూ ఉంటే చక్రవర్తి విని తాను చేసిన ఘనకార్యానికి ఉబ్బి తబ్బిబ్బై ఇంకా ఆ భవనానికి వన్నెలు చిన్నెలు తీర్చిదిద్దడానికి సొమ్ము వెచ్చిస్తూనే ఉండేవాడు. తమ తాతలు గడించిపోవు చేసి ఉంచిన ధనం కోట్ల కొలది ధనాకారంలో ఉండేది కనుక ఆ సొమ్మంతా వెచ్చించి ఈ గొప్ప భవనాన్ని ఆయన కట్టగలిగాడు. కానీ ఏ చక్రవర్తి అలాంటి భవనం కట్టించడానికి సాధ్యమవుతుంది? ఆ భవనంలో ఆయన నివసిస్తూ ఒక 20 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించి మరణించాడు. ఆయన చనిపోతూ తన అనంతరం గద్దెనెక్కవలసిన యువరాజు సిరాజ్ను పిలిపించి, నాయన, ఈ రాజభవనం ఎంత ప్రాణప్రదంగా చూసుకుంటున్నానో, దానికి ఎన్ని విధాలుగా అందజందాలు అమర్చానో నీకు తెలుసు కదా. కాబట్టి ఈ భవనాన్ని నీ శక్తి కొద్దీ నువ్వు అభివృద్ధి చేసి నా అభిలాష తీర్చవలసింది అని చెప్పిపోయాడు. చక్రవర్తి కావడంతోనే సిరాజ్కి తండ్రి కంటే ఎక్కువ పేరు సంపాదించాలని తోచింది. తండ్రి కట్టించిపోయిన రాజనగర్ చుట్టూ ఉద్యానవనాలు, సరోవరాలు, లతా మండపాలు, విచిత్రమైనవేవో కట్టించాడు. వాటన్నిటికీ బోలెడంత సొమ్ము ఖర్చయింది. తండ్రి కాలంలోని ధనాగారంలోని సొమ్ము మొత్తం ఖర్చయిపోయింది. కాబట్టి సిరాజ్ తను పురమాయించిన కట్టడాలకు కావలసిన సొమ్మంతా ప్రజల నుంచి పన్నుల ద్వారా రాబట్టాడు. ప్రజల నుంచి రాబట్టిన సొమ్ము ప్రజల మీదే ఖర్చు చేయాలి. కానీ ఇలా రాళ్ళు రెప్పలకి, ఉద్యానవనాలకి, రాచనగర్కి ఖర్చు చేయడం ఏంటని ప్రజల్లో సనుగుడు బయలుదేరింది. కానీ ఎవ్వరూ సిరాజ్కి ఎదురు చెప్పలేకపోయేవారు. సిరాజ్ ఆ భవనంలో నివసిస్తూ, ఉద్యానవనంలో విహరిస్తూ, ప్రజల యొక్క కష్టాలు గమనించకుండా వాళ్ళ సొమ్మంతా ఆ భవనం మీద, తాను నిర్మించిన నిర్మాణాల మీద వెచ్చిస్తూ ఓ 25 ఏళ్లు బాలించి చనిపోయాడు. పోతూ కుమారుడైన అబ్దుల్లాను పిలిచి, నాయన, పారసీక చక్రవర్తుల ఖ్యాతిని దశదిశలా వ్యాపింపు చేస్తున్న మన రాజనగరుని, ఈ ఉద్యానవనాల్ని, లతా మండపాలని, సరోవరాల్ని జాగ్రత్తగా చూసుకోవాలి సుమా. ఇంతవరకు మేం చేసి వదిలిన పనులను అభివృద్ధి చేసి మెరుగులు పెట్టాలి సుమా అని హెచ్చరించి కన్ను మూశాడు. గద్దెనెక్కడంతోనే అబ్దుల్లాకు తండ్రి తాతల కంటే ఎక్కువ కీర్తి సంపాదించాలని తోచింది. తండ్రి కట్టించిన మండపాల్లోనూ ఏవేవో లోపాలు కనిపించి వాటిలో కొన్ని భాగాలను పడగొట్టించి మళ్లీ కట్టించడం ప్రారంభించాడు. ఇందుకోసమని అతను సమస్త విదేశాల నుంచి శిల్పులను రప్పించి పాత మాదిరిగా ఉన్నవన్నీ కొత్త పద్ధతిలోకి మార్చి కట్టవలసిందని ఆజ్ఞాపించాడు. ఓ నిమిషంలో మార్చేస్తాం, ఒక 20 కోట్ల వరహాలు ఇలా పారేయించండి అన్నారు వాళ్ళు. అబ్దుల్లా తన వజీరును పిలిచి, వెయ్యవై, కొత్త పని ఏదైనా 20 కోట్లు ఒక్క క్షణంలో వసూలు కావాలి అన్నాడు. ప్రభు, ఎంత పాలిచ్చే ఆవునైనా అస్తమానం పితికితే పాలిస్తుందా? ప్రాణం విసిగి తన్నడం ప్రారంభిస్తుంది. అలాగే ప్రజలు కూడా. చీటికి మాటికి పన్నులంటే వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి తెచ్చివ్వగలరు అన్నాడు వజీరు. చక్రవర్తికి కోపం వచ్చి మంత్రి పైన కన్నెర చేశాడు. చేసేది లేక మంత్రి వెళ్లి నాలిక పన్ను అనే ఒక పన్ను వేసి రాజ్యంలోని ప్రజలందరికీ మోస్తరుగా చాటింపు వేయించాడు. చక్రవర్తి గారు రాజభవనాన్ని, ఉద్యానవనాల్ని, లతా మండపాల్ని పాత ఫక్కి అంతా మార్చేసి కొత్త తీరుగా కట్టిస్తున్నారు కనుక ఇందుకోసం 20 కోట్ల వరహాలు కావాల్సి ఉంది. కనుక నోట్లో నాలుక ఉన్న ప్రతి మనిషి, ఆడ, మగ, పిల్ల, పెద్ద భేదం లేకుండా 100 వరహాలు పన్ను కింద ఖచ్చితంగా చెల్లించవలసిందే. డమ్. అలా చెల్లించకపోతే చెల్లించని వాళ్ళ నాలుకలు చక్రవర్తి గారు కోయించేస్తారు. డమ్ అని చాటింపు వేయించాడు. ఈ చాటింపు వినేసరికి ఈడి తలా బాగల అని ప్రజలంతా చక్రవర్తిని లోపల తిట్టుకోవడం ప్రారంభించారు. కానీ ఇవ్వకపోతే నాలుగు కోయించేస్తాడేమో అన్న భయం కొద్దీ ప్రతివాడు సొమ్ము పోగు చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇలా ఉండగా ఆ పట్టణానికి ఎక్కడి నుంచో ఒక ఫకీర్ వచ్చాడు. అతను భిక్ష కోసం ఇంటింటికి వెళ్ళి అల్లాహు అక్బర్ అని అరవడం ప్రారంభించాడు. కానీ అతనికి ఎవరూ భిక్ష వేయలేదు.
అతను ధర్మం ఇలా నశించిపోయిందేమిటి, ఎక్కడ అడిగినా పొమ్మంటున్నారే అని ఆశ్చర్యపోయాడు. దమ్మిడి దగ్గర నుంచి కూడ తీసి 4 పన్ను కట్టాలి, నీకు ముష్టి ఎవరేస్తారయ్యా అన్నాడు ఒకడు. అప్పుడు ఫకీరు సంగతంతా తెలుసుకున్నాడు. రాజభవనం మీద పెట్టడానికని సొమ్ము కోసం ప్రజల్ని ఇలా పీడించడం ఏమిటి, ఈ చక్రవర్తి కళ్ళు తెరిచేట్టు చేయాలి అనుకున్నాడు ఫకీరు. అతను వెంటనే రాజనగర్ ప్రవేశించాడు. లోపలికి వెళ్ళవచ్చా అని అతడు ఎవరిని అడగకుండానే సొంత ఇంట్లోకి వెళ్తున్నట్లు చొరపడ్డాడు. ద్వారపాలకులు అతని ధైర్యానికి ఆశ్చర్యపోయారు, అడ్డుకోవడమే మర్చిపోయారు. ఫకీరు లోపలికి వెళ్లి అక్కడ కనబడ్డ ఒక నౌకర్ని స్నానాల గది ఎదురా అబ్బి అని అడిగి తెలుసుకొని పాదూషా స్నానం గదిలోకి చొరబడి నీళ్లు పోసుకుని చక్కా బయటికి వచ్చి భోజనాల సావిడి ఏది అని వాకప్ చేసి కూర్చొని వెళ్ళి పీట వేసుకుని కూర్చొని వడ్డించబోయి అంటూ అక్కడ ఉన్న వంటవాడికి ఆజ్ఞాపించాడు. చెప్పినట్టు చేయకపోతే ఫకీరు కోపం వచ్చి ఎక్కడ శపిస్తాడో అన్న భయం కొద్దీ వాడు అతనికి పాదుషా గారి బంగారు పళ్ళెరంలో పంచభక్ష పరమాన్నాలు వడ్డించాడు. ఫకీరు ఆరగించి లేచి విశ్రాంతి భవనం ఎక్కడో వాకప్ చేసి తెలుసుకొని అక్కడికి పోయి పాదుషా విశ్రమించే హంసతూలికా తల్పం మీద పట్టుకొని గుర్రు పెట్టడం ప్రారంభించాడు. ఫకీర్ ఎవడో వచ్చి రాజనగర్ను సొంత భవనంలా వాడుతున్నాడని తెలియడంతో అబ్దుల్లా చక్రవర్తికి ఆశ్చర్యం వేసి ఎవడబ్బా అనుకుంటూ వచ్చి చూశాడు. ఫకీరు ఇంకా నిద్రపోతూనే ఉండడం వల్ల సాహసించి పాదుషా అతన్ని నిద్రలేపలేకపోయాడు. ఫకీరు లేచే వరకు అక్కడ కనిపెట్టడం ఉంది. లేవడంతోనే అబ్దుల్లా అతనితో, స్వామి, ఫకీర్ల నిమిత్తం మేము కట్టించిన సత్రాలు ఎన్నో ఉండగా తమ రాజభవనాన్ని ఉపయోగిస్తున్నారే అని అడిగాడు. ఫకీరు ఏమీ ఎరగనట్టు, ఇది కూడా సత్రం అనుకుని నేను ప్రవేశించాను అన్నాడు. సత్రం కాదు మహాత్మా, మా తాత తండ్రి నివసించిన రాజనగరు, ప్రస్తుతం నేను ఉంటుంది ఇదే అన్నాడు అబ్దుల్లా. ఓహో, అయితే మీ తాత ఇందులో ఎంతకాలం ఉన్నాడు అని యథాలాపంగా అడిగాడు. 20 సంవత్సరాలు అని జవాబిచ్చాడు అబ్దుల్లా. మీ తండ్రి అని తిరిగి ప్రశ్నించాడు ఫకీరు. 50 సంవత్సరాలు అన్నాడు అబ్దుల్లా. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు అని మరొక ప్రశ్న వేశాడు ఫకీరు. నా వయసు 30 ఏళ్ళు, నేను పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను, జీవితాంతం వరకు ఇక్కడే ఉంటాను అన్నాడు అబ్దుల్లా. నువ్వు 100 సంవత్సరాల్లో బతుకుతావు అనుకుందాం, అప్పుడు ఇంకా 70 ఏళ్ల కంటే ఎక్కువ కాలం ఈ భవనంలో నువ్వు ఉండవన్నమాట అని అదో రకంగా చూశాడు ఫకీరు. ఫకీరు అలా ఎందుకంటున్నాడు అర్థం కాకుండానే పాదుషా చిత్తం అన్నాడు. ఫకీరు తల్పం మీద నుంచి లేచి, పాదుషా, నేను చెప్పానే, ఇది సత్రం కాక మరేమిటి, నీ తాత తండ్రి కూడా ఇందులో కొంతకాలమే ఉండి వెళ్ళిపోయారు, నువ్వు కూడా అలా కొంతకాలం ఉండి పోయేవాడివే, కానీ ఇందులో శాశ్వతంగా ఉండబోయేది లేదు. అలాంటప్పుడు ఈ భవనం కోసం కన్నబిడ్డలు వంటి ప్రజల్ని పీడించడం ఎందుకు? ఈ సత్యాన్ని గుర్తించి ఇకనైనా వాళ్ల సొమ్మును వాళ్ల క్షేమం కోసమే వెచ్చించు అని ఎత్తపోత చేస్తూ, ఇంకా నాకు ఈ సత్రంతో పని లేదు అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. అబ్దుల్లా జ్ఞానం తెచ్చుకొని వెంటనే 4 పన్ను తీయించేశాడు. అంతేకాదు, నాటి నుంచి వెర్రిగా లోకుల సొమ్ము బలవంతంగా వసూలు చేసి ఆ భవనం కోసం వెచ్చించడం కూడా మానుకున్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.